Audio Jungle. Namaskar. Welcome to Sri Swaram and hi Janaswaram friends. Hi brothers and sisters. Actually, అంటే ఈరోజు ఆఫ్ తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ వీడియోకి. ఎందుకంటే ప్రశాంతంగానే ఉన్నాయి పరిస్థితులు అనుకున్నాను, కానీ వామ్మో ఆ వీడియో చూస్తే నిజంగా అంటే మనం తెలుగులో కర్తవ్యం విజయశాంతి గారు చేసినప్పుడు లేడీ అమితాబ్ అని మనం అనుకునే వాళ్ళం కదా, అలాగా ఒక లేడీ మహేష్ గారు, లేడీ కత్తి మహేష్ గారు, ఒక జూనియర్ శ్రీరెడ్డి గారు మనకి యుఎస్ లో ఉన్నారు. యాక్చువల్గా ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఫేమస్ అయ్యారు. ఎందుకంటే ఆవిడ ఫలానా అని చెప్తున్న 1.5 year నుంచి మనకు ఆవిడ ఎవరో తెలీదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా అనబట్టి ఆవిడ ఫేమస్ అయ్యారు. యాక్చువల్గా అంటే మన పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఫేమస్ అవడంలో ఇంకొక కౌంట్ పెరిగింది. సో ఈవిడ చెప్పారు ఏంటంటే గొప్ప గొప్ప విషయాలు చాలా మాట్లాడారు. నేను ఎలా మిస్ అయ్యానో మార్నింగ్ చూడటం, కానీ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి డబ్బులు అడగడానికే వచ్చారంట. సో ఈవిడే ట్రెజరర్గా చేస్తున్నట్టున్నారు ఇక్కడ. జేఎస్పీకి ఈవిడే వర్క్ చేశారు. సో పక్కకి వెళ్ళినట్టున్నారు ఈవిడ. అండ్ ఈవిడ చాలా మల్టిపుల్ టాలెంటెడ్. అంటే కాన్సులేట్కి వెళ్ళి మనకి ఏ వీసా మీద స్టాంపింగ్ చేయాలో ఈవిడే అక్కడ కౌంటర్లో కూర్చుని మనకి ఇమిగ్రెంట్ వీసాల దగ్గర కూర్చుని కాప్స్ వర్క్ చేస్తారు కదా, సో ఈవిడే చేసినట్టున్నారు యాక్చువల్గా ఆ వర్క్ కూడా. సో పవన్ కళ్యాణ్ గారిది విజిటింగ్ వీసా అని ఈవిడ చెప్పారు. బహుశా లండన్లో ఇచ్చిన యాక్చువల్లీ అవార్డు కూడా ఈవిడే ఇచ్చుంటారేమో. నేను ఇవ్వమని రికమెండ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రెస్టీజియస్ అవార్డు లండన్లో ఇచ్చారు అని ఈవిడ చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. సో బేసికల్లీ అంటే ఇక్కడ ఈవిడ 2 చేస్తున్నారు. ఒకటి ఏంటంటే జెండర్ బయాస్డ్ అండ్ క్యాస్ట్ బయాస్డ్. అంటే భయపెట్టాలని ట్రై చేస్తున్నట్టు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపించింది. యాక్చువల్గా కత్తి మహేష్ గారిని ఎలా అయితే మన రాష్ట్రాన్ని నుంచి దాటిచ్చారో, శ్రీరెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా గౌరవిస్తున్నారో, నెక్స్ట్ నాకు కళ్ళలో ఈ ఎవరు లేడీ కత్తి మహేష్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ కనబడుతున్నారు కళ్ళలో. త్వరలోనే మీకు తగిన సమాధానం వస్తుంది. సో లెట్స్ వెయిట్. ఎందుకంటే అప్పుడే తొందరపడద్దు. యాక్చువల్లీ మనం చూసాం, ఆల్రెడీ ఇద్దరిని చూసాము. అందుకనే నాకు ఫ్యూచర్ ఆల్రెడీ ఇమాజినేషన్కి వచ్చేస్తుంది. అండ్ వీళ్ళదంతా ఒకటే డిక్షన్ అండి. అంటే వీళ్ళకి ప్రత్యేకమైన ఒక ఏమంటారు మన రూల్స్ అన్ని రాసి ఉంటాయి అన్నమాట. ఏంటంటే రాజ్యాంగ చట్టాలు వీళ్ళకి సెపరేట్గా ఉంటాయి. వీళ్ళు ఎవరినైనా ఏమైనా అనేయచ్చు, బట్ వీళ్ళని మాత్రం ఒక మాట అనకూడదు. అక్కడికి వచ్చేటప్పటికి కొంతమంది క్యాస్ట్ బయాస్ తీస్తారు, కొంతమంది ఏమో జెండర్ బయాస్ తీస్తారు. ఇవి 2 తీయడానికి ట్రై చేశారు. బట్ థింగ్ ఏంటంటే మీరు ఆలోచించుకోవాల్సింది ఇక్కడ, అంటే ఆవిడే చెప్తున్నారు అనమాట. అంటే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలండి మాట్లాడటానికి, ఏ మాట పడితే వాళ్ళు మీరు అనేయకూడదు అని పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నారు ఆవిడ. అండ్ పార్టీలో ఎంతమందిని ఎన్ని మాటలు అన్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఫ్యాన్స్ అందరూ ఇంతే అని ఆవిడ ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే అందరూ నమ్మేయండి, భయపడిపోండి, వణికిపోండి. ఇంకా నాకు ఎంత ఫన్నీగా అనిపించిందంటే ఆ వీడియో చూస్తున్నప్పుడు. ఆవిడ ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి మీ ఉత్సవాలకి. అండ్ యాక్చువల్గా నాకు సతీష్ రెడ్డి గారు చెప్పే వరకు ఆ పాయింట్ తట్టలేదు. యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు అన్నారు, కానీ జగన్ గారు వచ్చారు అనే పాయింట్ ఆవిడ చెప్పలేదు. ఎందుకంటే ఆయన నాట్ అలౌడ్ టు కమ్ కదా యుఎస్ఏ. ఎందుకంటే ఒక కోర్టులో మనకి కేసు నడుస్తూ ఉంటే హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు కమ్ టు, అంటే అక్రాస్ ద కంట్రీ అనేది ఆవిడ చాలా జాగ్రత్త పడ్డారండి. మరి అంత గొప్ప వ్యక్తి
ని సమర్థిస్తూ ఆవిడున్నారంటే మనకి ఆబ్వియస్‌గా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు అంటే ఫేమస్ అవ్వడానికే అన్నారు. అండ్ దట్స్ వాట్ ఏంటంటే సంవత్సరంన్నర నుంచి కాకపోతే 4 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి చేసినా గానీ మీ పేరు ఎవరికీ తెలియలేదు. సడెన్‌గా మీ పేరు ఫేమస్ అయింది అంటే డెఫినెట్‌గా మీరు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా రుణపడి ఉన్నట్టే. అండ్ ఇంకో ట్వీట్ అండి మన ఆహ్ ఏమనాలి? పిచ్చి గోపాల్ గారు అంటాను కాసేపు. ఆయన యాక్చువల్లీ ట్వీట్ ఇచ్చారు. అంటే వెన్నుపోటు గురించి. ఈయన వెన్నుపోటు గురించి మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే మనం అందులోనే మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన లేడీ ఎవరైతే ఉన్నారో శ్రీరెడ్డి గారి విషయంలోనే తీసుకుంది. ఈయన ఎంత వెన్నుపోటు ఆవిడకే తీశారంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే నువ్వు ఫేమస్ అవుతావు, ఆ స్ట్రీమ్ లైన్‌లో ఎళ్తావు అని ఒకవేళ ఆ రోజు ఈయన సలహా ఇచ్చిన మాట కరెక్టే అయితే ఆవిడ అట్‌లీస్ట్ అప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరూ ఫట్‌మని వెనక్కెళ్ళిపోయారు. అంటే ఈయన వెన్నుపోటు పొడిచినట్టే కదా శ్రీరెడ్డి గారికి. ఈయన కంటే వెన్నుపోటు పొడిచేవాళ్ళు జనసేనలో ఉన్నారంటారా ఎవరైనా? అండ్ అంటే ఒక ఏమంటారు మానసికంగా ఒక దెబ్బ కొట్టడానికైతే ట్రై చేస్తున్నారు. అంటే మొన్నటి వరకు ఏం చేశారంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే చుట్టూ ఉంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అని ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు వేరే ఆహ్, సామాజిక వర్గానికి చెందిన ఆయన వచ్చేటప్పటికి ఇప్పుడు నమ్మొద్దు అని చెప్తున్నారు. యాక్చువల్లీ అక్కడ మనం తీసుకున్న ఆయన లాయల్టీ అంటే ఇప్పుడు నాదెండ్ల గారు విషయానికే వస్తే గనక ఆయన తెనాలిలో ఆహ్, ఆహ్, పార్టీకి సంబంధం లేకుండా ఆయన ప్రజలకి ఏం చేశారు అనేది చాలా మంది చెప్తున్నారు. అంటే ఆయనకి పార్టీకి సంబంధం లేకుండా, పార్టీ వ్యక్తులకి సంబంధం లేకుండా ఒకవేళ ఎవరైనా ఎళ్లి సహాయాన్ని అడిగితే ఆయనకి చేతనైనంత చేసి అండ్ తెనాలి సిటీకి డెవలప్‌మెంట్‌కి చాలా హెల్ప్ చేశారని అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇటు సైడ్ అయినా అంటే కొంతమంది చెప్పారు. మంచోడైనా గానీ జేఎస్‌పీలో ఉన్నారు గాబట్టి ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా కొంతమంది మెన్షన్ చేశారు. అంటే నిజంగా అలా అయితే మాత్రం జడ్జ్‌మెంట్ రాంగ్ అయినట్టే గదా! వాళ్ళు మనస్ఫూర్తిగా అయితే నాదెళ్ల గారికే ఓటేస్తారనే విషయం అందరికీ తెలుసు. సో, బేసికల్లీ అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి మాట్లాడినప్పుడు డెఫినెట్‌గా ఏ రకంగా అయితే వాళ్ళు అంటే థ్రెటన్ చేస్తున్నారు అనేది క్లియర్ అవుట్ తెలుస్తుంది. అండ్ నాదెళ్ల గారు విషయంలో అయితే జనసేన అంత అమాయకంగా నమ్మడం, లేకపోతే వీళ్ళు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అంటే ఎమోషనల్‌గా ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ తెప్పించాలి అని మన ఆర్‌జీవి గారు ట్రై చేశారు. చాలా నైస్ ట్రై అండి. బట్ మీకంటే వెన్నుపోటుదారులు ఉండరు. డెఫినెట్‌గా. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని నమ్మి ఒక మూవీ తీస్తున్నారు 'మహాతల్లి'. ఆవిడకి కూడా రేపొద్దున మీ దగ్గర నుంచి బ్యాక్ స్టాప్ ఏముంటదో ఆవిడ ఊహించలేకపోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంతమంది ఏదైతే మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో థ్యాంక్స్ అండి. మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. మూవీలు చూడను, ఇండస్ట్రీకి నేను నా కష్టపడిన పైసా ఇవ్వనని మీ అంటే ఎంత మంచి పని చేస్తున్నారంటే నాలాంటి చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి ధనం ఇండస్ట్రీకెళ్తే వాళ్ళకి అనవసరమైన బ్యాడ్ అంటుకుంటది. ఆ పైసా అయినా వాళ్ళకి ఆహ్, బ్యాడ్ లక్ అంటుకుంటదనే విషయం నాకు అనిపిస్తది. సో, డోంట్ స్పెండ్ యువర్ సింగిల్ పెన్నీ టు తెలుగు మూవీ ఇండస్ట్రీ అండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డెసిషన్. మేక్ ష్యూర్ యూ డోంట్ గో టు తెలుగు మూవీస్ ఎట్ ఆల్. దట్ మే బ్రింగ్ లైక్ గుడ్ లక్ టు తెలుగు ఇండస్ట్రీ. ఆల్ ది బెస్ట్ గైస్. ఇలాంటి ఒకళ్ళిద్దరు మానేసిన వల్ల ఇండస్ట్రీకొచ్చే నష్టం ఏమీ లేదు. అండ్ మీ ఫ్యామిలీస్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మాలాంటి వాళ్ళందరూ కోరుకుంటారు. ఎందుకంటే యూ ఆర్ గివింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ యూ ఆర్ గివింగ్ అంటే ఆహ్, దేనికైనా గుడ్ మూవీస్, బ్యాడ్ మూవీస్ ఉంటాయి కానీ అట్‌లీస్ట్ సినిమాలా చూస్తాం కాబట్టి మాకు ఆహ్, ఆ 3 అవర్స్ ఏదైతే జరుగుతుందో అంతవరకే మూవీ. దానివల్ల ఎన్ని కుటుంబాలు నిలబడుతున్నాయో తెలిసిన మాలాంటి చాలా మంది మూవీస్ చూస్తానికే రెడీ అవుతామండి. అండ్ వి ఆర్ అగైనెస్ట్ పైరసీ. సో, ఆహ్, మూవీ ఇండస్ట్రీకి మాలాంటి అందరి సపోర్ట్ ఉంది. ఒకళ్ళిద్దరు వాళ్ళ $10, $20 వల్ల ఇండస్ట్రీని బతికిచ్చామనే ఒక ఫీలింగ్‌తో వస్తా ఉంటారు. డోంట్ కేర్ అబౌట్ దెమ్. అండ్ హాయ్ అండి. ఇప్పుడు చెప్తాను హాయ్.
హాయ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హాయ్ వాసు గారు అండ్ కుమార్ సంతోష్, హాయ్ గుడ్ మార్నింగ్. రాంబాబు గారు హాయ్ అండి. పూరాడ ప్రసన్న కుమార్ గారు యా అంటే మేబీ వాళ్ళ మెంటాలిటీ చెప్పలేమండి. అంటే ఫేమస్ అవడానికి వాళ్ళు ఏమన్నా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత మాట అయినా అనటానికి రెడీ అవుతారు. అండ్ వీ నో దట్ అంటే తర్వాత ఒకసారి పవర్ని ముట్టుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మనం చూసాం. ఒకళ్ళు రాష్ట్రానికి చెందకుండా బహిష్కరణకు గురయ్యారు, ఇంకొకళ్ళు అయితే అడ్రస్ లేకుండా ఎన్నిసార్లు ఏం పెట్టినా రీసెంట్గా కూడా 2-3 అంటే ట్రై చేసింది తెలుసు మనకి. వీడియోస్ ట్రై చేసిన దాంట్లో 500 లోపే వచ్చినాయి అని గగ్గోలు పెట్టిన విషయాలు కూడా మనకు తెలుసు. సో యా సరదా తీరిపోద్దండి డెఫినెట్గా. సో ఆర్జీవి గారి గురించి పవిత్రమైన మాటలు మనం అంటే అంటే బేసిక్ ఏంటంటే మహానుభావులు. సో ఆయన గురించి ఏం మాట్లాడటానికి లేదు, అందరికీ తెలుసు. నాగేంద్ర బాబు గారు ఏమన్నారో తెలుసు. అండ్ ఎవ్రీబడి అండ్ షీల్ ఫేస్ సూనర్ అంటే లక్ష్మీ పార్వతి గారు కూడా నమ్ముతున్నారు పాపం అమాయకంగా ఆయన్ని. త్వరలో ఆవిడకి కూడా ఉంటుంది. అంటే లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు గారి విషయంలో ఏమైనా కావచ్చు అండ్ వాట్ ఎవర్ ద రీజన్, బట్ రామ్ గోపాల్ వర్మ గారిని నమ్మితే మాత్రం డెఫినెట్గా ఆయన చెప్పారు వెన్నుపోటు అని. ఆ వెన్నుపోటు ఆవిడకి తప్పదు. ఎందుకంటే శ్రీరెడ్డి విషయంలో క్లియర్ కట్గా చూపించారు. ఆ రోజు నేనే సలహా ఇచ్చానని ఆయనే చెప్పారు. సో ఎక్కడ అంటే బ్యాక్ స్టాప్ చేసి కూడా నేనే స్టాప్ చేశానని కూడా చెప్పగలిగిన మహా మేధావి, మహా ధైర్యవంతులు ఆర్జీవి గారు. ఒకవేళ ఆ విషయం తెలుసుకుంటే లక్ష్మీ పార్వతి గారు జాగ్రత్త పడాలి, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడాల్సినంత అవసరం అయితే లేదండి డెఫినెట్గా. అండ్ కూచాలు కదులుతున్నాయి అన్ని పార్టీల్లోనూ. సో డెఫినెట్గా విల్ సీ. అండ్ విన్నింగ్ అండ్ నాట్ విన్నింగ్ అంటే ఈవిడ ఛాలెంజ్ చేస్తున్నారంటే ఇక్కడుండి మీ చనిపోయే వరకు ఎంత పెద్ద పెద్ద మాటలు అంట. సగం జుట్టు కట్ చేయించుకుంటే ఏమవుతుందండి, సగం హెయిర్ కట్ చేయించుకుంటాను. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే ఒక ఆయన బ్లేడ్తో పీక కట్ చేసుకుంటాను అన్నారు. ఏదో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు గెలిస్తే పీక కట్ చేసుకుంటా అని చెప్పారు. అండ్ ఇట్ డిడ్ హ్యాపెన్ ద సేమ్ వే. హెయిర్ అయితే ఎంతసేపు నేను హెయిర్ కట్కి వెళ్ళాను వచ్చాను అని ఫీలింగ్. ఇంకేమన్నా ఉంటే ఛాలెంజ్ చేయండి. నిజంగా ఒకవేళ మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఒక పని చేయండి. ఒక ఆర్ఫనేజ్కి మీ 1 year శాలరీ ఇస్తా అని మీరు ప్రామిస్ చేయండి. గుడ్. అంటే మేమే మీ దగ్గర నుంచి చెక్ తీసుకుంటాం. ఇలాంటి ఛాలెంజ్ చేయండి. ఓకే ఫైన్. అంతేగాని జుట్టు కట్ చేయించుకుంటాను, లేకపోతే పోనీటైల్ వేసుకుని తిరుగుతాను, లేదంటే యూఎస్లో 4 స్ట్రీట్లో వాక్ చేసి వస్తాను, ఈ ఛాలెంజెస్ కాదు. ఛాలెంజ్ చేస్తే మీరు 1 year శాలరీ ఒక ఆర్ఫనేజ్కి ఇస్తాను, ఒక ఫాస్టర్ హోమ్కి చేస్తాను, లేదా ఒక 1 year నేను ఒక ఫాస్టర్ కిడ్ని నా ఇంట్లో నేను అడాప్ట్ చేసుకుని ఉంచుకుంటాను, ఫాస్టర్ హోమ్ లాగా నేను ట్రీట్ చేస్తానని మీరు చెప్పండి. ఆ ఛాలెంజ్ తీసుకుంటాం. క్యాపబిలిటీ ఉన్న ఛాలెంజెస్ చేయాలి. అంటే మీకే ఒక కాన్ఫిడెన్స్ లేదు, జుట్టు కట్ చేసుకుంటా అని. ఎంత అమ్మ బాబోయ్, ఇంత పెద్ద ఛాలెంజ్ తీసుకుంటే మనం వణికిపోవాల్సిందే. అండ్ ఈవిడ చెప్తారు, వీడియోలు చూసారంట యాక్చువల్లీ. ఇది వీడియో రికార్డ్ చేయొద్దు అని, ఎందుకంటే మీలాంటి నాన్ సెన్స్ బ్యాచ్ ఉంటారు, అనవసరమైన గొడవ ఎందుకు అని శ్రీధర్ గారు అక్కడ కట్ చేయించారు. అండ్ ఇఫ్ యూ డోంట్ నో, వీడియోలు చూడాలంటే అనంతపూర్లో ఒక ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేస్తున్న ఆయన జగన్ గారు ఎన్నో కోట్లు అడిగారని ఏడుస్తూ వీడియో పెట్టారు. మరి మీరు చూసారో లేదో. వీడియోల గురించే మాట్లాడితే అండ్ జైలుకి వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి జగన్ గారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే బాధ్యతను వదిలేసి రోడ్లంటే పాదయాత్రలు చేస్తున్న వీడియోస్ ఉన్నాయి. పైగా ఏంటంటే నేను సీఎం అయితేనే అక్కడికి వెళ్తాను, నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను. ఏంటండి అది, చిన్నపిల్లల అసెంబ్లీకి వెళ్ళకపోవడం, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అంటే చెప్పే రీజన్స్ కొంచెం రీజనబుల్గా ఉండాలి కదా.
ఏది చెప్పినా నోరు కట్టేస్తున్నారని కాసేపు, లేకపోతే మాకు వాల్యూ ఇవ్వట్లేదని కాసేపు ఛాలెంజెస్. దాన్ని బట్టి ఆయన ఎంత కిడీష్గా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. అండ్ రాజశేఖర రెడ్డి గారితో మీరు జగన్ గారిని ఎలా కంపేర్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకంటున్నాను అంటే, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి లాగా రాహుల్ గాంధీ గారు లేరు, ఇందిరాగాంధీ గారి లాగా రాజీవ్ గాంధీ గారు లేరు. ఎవరిది ఆ పందా వాళ్ళదే. అది వారసత్వంగా తీసుకుని చేసేద్దాము అనుకుంటే కొంచెం కష్టమైన విషయమే కదా యాక్చువల్లీ. సో ఐ డోంట్ రికమెండ్ దిస్ కైండ్ ఆఫ్ ఏమంటారంటే వారసత్వం అనేది రాంగ్ ప్యాత్. అండ్ ఆయన చేశారు ఈయన చేసేస్తారు అని ఈవిడ చెప్పేస్తే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు అని ఒకసారి తెలుసుకోండి. అంటే అక్కడ ఒక ఆవిడ చెప్తున్నారు, ఇప్పుడు ఈవిడ చెప్తున్నారు. ప్లీజ్ జనాలందరూ మన జగనన్నని గెలిపించేయాలని చెప్పేస్తున్నారు. కానీ యాక్చువల్లీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరైతే నీతి నిజాయితీగా ఒక్క మార్క్ కూడా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ జనసేన అంతా ఇంతేనా అని అడిగిన మీకే నేను చెప్తున్న విషయం ఏంటంటే, యాక్చువల్లీ జగన్ గారు అన్నారు కానీ జగన్ గారి పర్సనల్ విషయాల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నోరు మెదపలేదు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ లేకపోతే ఆయన పర్సనల్ ఇష్యూస్ కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండ్ ఇఫ్ యూ డోంట్ నో ఐఎమ్ టెల్లింగ్, అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి అది కూడా 4 పెళ్ళిళ్ళు అని మాట్లాడింది జగన్ గారు. మరి 4వ పెళ్ళి అంటే బహుశా ఎవరో చెప్పినట్టు మరి సీఎం అంటే కొంతమందికి డ్యూటీయే పెళ్ళి అంటారు కదా. సో సీఎం కట్టబెట్టి మనం 4వ పెళ్లి చేద్దాము, లేదా పవన్ కళ్యాణ్ గారి షష్ఠి పూర్తి చూడాలనే ఆనందంలో ఆయన తాహతాలు ఆడుతున్నారేమో. బహుశా అది కూడా నియర్ ఫ్యూచర్ విల్ సీ. 60 years వచ్చాయి కదా, యంగ్ రెబల్ మా సీఎం గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. సో ఛాలెంజ్ చేస్తే అలాంటి ఛాలెంజ్లు చేయండి. మేమేంటంటే దేనికైనా ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి మా లాంటి వాళ్ళకి ఛాలెంజెస్ అవసరం లేదు. కానీ డెఫినెట్గా ఏం జరుగుద్ది, ఒక నీతి నిజాయితీ ఉన్నట్టు ఆ నాయకుడు మనకి రావాలి అంటే ప్రజలు తీర్పు డెఫినెట్గా ఇస్తారు. సో మీ నీతి నిజాయితీ ఉన్నా అంటే ఆ లోటస్ హౌస్ కష్టపడి జగన్ గారి కష్టార్జితంతో కట్టుకున్న లోటస్ హౌస్ తాకట్టు పెట్టి మరి పార్టీ ఫండ్స్ చేసుకున్నారా నాకు అర్థం కావట్లేదు అనమాట. ఏం మాట్లాడుతున్నారు అని కొన్ని విషయాల్లో నాకు అర్థం కావట్లేదు. అంటే పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఒకవేళ వస్తే కూడా ఏంటి తప్పు? అది వీసా గురించి మాట్లాడాను అన్నారు, అది కరెక్ట్. అది తీస్తే పార్టీ ఫండ్స్ ఒకవేళ అంటే ఆయన అడగలేదు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒకవేళ అడిగిన తప్పేంటి? మీ జగన్ గారు అంటే సాక్షి పేపర్ నుంచి తీసుకుంటున్నారా, లేకపోతే అంటే పార్టీ ఫండ్స్ ఎక్కడి నుంచి పెడుతున్నారు? ఆర్ లోటస్ హౌస్కి తాకట్టు పెట్టుకుని పార్టీ నడుపుతున్నారా? లేదంటే మరి వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ ఉన్నాయి, మాకు తెలిసిన ఫ్యామిలీస్ కూడా డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఆయన ఎంట్రీ ఏంటంటే కొన్ని కోట్లు ఇస్తే కానీ కనీసం ఆయన ముందుకెళ్ళి అపాయింట్మెంట్ దొరకదు అనే విషయం చాలా మందికి తెలిసిన విషయం. మీరు ట్రై చేయండి, వెళ్ళి ట్రై చేస్తే మీకు అపాయింట్మెంట్ దొరికితే డెఫినెట్లీ we'll be happy to hear from you that thing. Okay, so మాట్లాడపోతే యాక్చువల్లీ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఇది నిజం అనుకునే ప్రమాదం ఉందండి ఇలాంటి వాళ్ళ గురించి. డెఫినెట్గా అంటే మనం ఫస్ట్ ఇంట్లో మనకి చీమలే కనపడుతూ ఉంటే చీమలే కదా అని వదిలేసాం అనుకోండి, చెదపురుపు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. సో టెర్మైట్స్ అనేవి చాలా డేంజర్ అనమాట. టెర్మైట్స్ని మనం డెఫినెట్గా ఏదైతే పెస్టిసైడ్స్ వేసి వాటిని చంపకపోతే ఇలాంటివి పెరిగి మన చిన్న చిన్న వుడ్ నుంచి మొదలు పెడితే ఇల్లంతా పాడు చేసే అవకాశం చాలా ఉంది. కాబట్టి డెఫినెట్గా అందుకే మాట్లాడుతున్నాను ఇలాంటి వాళ్ళ గురించి. అండ్ అంతరిక్షం సూపర్, గుడ్ గుడ్. నేను కూడా వెళ్ళాలి. నేను తెలుగు మూవీస్ వీళ్ళవి వాళ్ళవి అని కాకుండా అన్ని సినిమాలు చూస్తాను, ఎందుకంటే దే ఆర్ గివింగ్ అవర్ లైక్ ఎంటర్టైన్మెంట్ టు అస్. సో మోస్ట్ అది ఒక ప్రొఫెషన్ అండ్ మన చేతిలో ఉన్నది మన సహాయం మనం చేద్దాము. అండ్ దే ఆర్ ఆల్సో హెల్పింగ్ అస్. సో అండ్ థ్యాంక్ యూ అండి.
బాగా మాట్లాడుతున్నాను అన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, చాలామంది కోపం వస్తున్నట్టుంది. కోపం వచ్చినా తప్పదండి. జై జనసేన అండి. అండ్ జై జనసేన రాజ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, అండ్ జై జనసేన మౌనిక వెంకటరమణ గారు, పీకే జై హింద్ అండి. కేశవ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి. కౌంటర్ కంటే కూడా మనం నిజాలు మాట్లాడతాము మన జనసేన తరఫు నుంచి. సో వీఆర్ గుడ్ అట్ దేర్. So I think like we have like sufficient enough information for them. అంటే ఎవరైతే ఫేమస్ అవ్వాలనుకుంటున్నారో మీరు వేరే పేర్లు ఏవైనా యూజ్ చేసుకుని ఫేమస్ అవ్వడానికి ట్రై చేయండి. మా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఫేమస్ అయితే కనుక వాళ్ళ పేరు అట్లీస్ట్ గౌరవప్రదంగా యూజ్ చేసుకోండి. దెన్ యూ విల్ బి నైస్. అంటే ఎవరు మిమ్మల్ని ట్రోల్ చేసే అవకాశం ఉండదు. సో యా, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.